అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీతో చికెన్ పకోడీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. అది కూడా స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేశానండి నేను చికెన్ పకోడీ. నార్మల్గా ఎప్పుడు మనం సిలిండర్ మీద చేస్తాం కదా, సో కట్టెల పొయ్యి మీద చేద్దామని అయితే చేశాను. ఎందుకంటే నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ చేద్దామనేసి ఈవినింగ్ టైంలో అయితే చేశాను. అందుకోసం అయితే 1 కేజీ చికెన్ అయితే కంప్లీట్గా పకోడీ చేసామండి. మార్నింగ్ అయితే మటన్ కర్రీ చేసుకున్నాము, ఇంకా ఆఫ్టర్నూన్ ఫిష్ కర్రీ తిన్నామన్నమాట. మా అన్నయ్య వాళ్ళు పంపించింది. ఇంకా ఈవినింగ్ చికెన్ కర్రీ ఎందుకు అని చెప్పేసి మొత్తం పకోడీ అయితే వేశాను. ఇంట్లో పిల్లలు కూడా అందరు ఇష్టంగా తింటారు. సో అందుకోసం అయితే నేను చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని మిర్చి పౌడర్ అయితే వేసానండి. ఫస్ట్ అయితే 2-3 స్పూన్స్ అయితే వేసాను కదా. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అని ఇంట్లో నార్మల్గా ఎప్పుడు మ్యారినేట్ చేసినట్టే చేసుకున్నానండి. ఇంకా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఒక నిమ్మకాయ అయితే పిండానండి. మార్నింగ్ చేద్దామంటే ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, సో ఈవినింగ్ చేద్దామని అనుకున్నానండి. ఈవినింగ్ అయితే కొంచెం లైట్ తక్కువ ఉందండి, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి కంప్లీట్గా 1 కేజీ చికెన్ అండి. బయట అయితే మా అమ్మ మంట అయితే రెడీగా చేసి పెట్టిందండి, నేనేం చేయలేదు. తనే మొత్తం రెడీ చేసి పెట్టింది. బాండి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసి రెడీగా ఉంచింది. ఆయిల్ వేగాక నేనైతే పీసెస్ అయితే వేసాను. చాలా ఫాస్ట్గా అండి, అసలు మనం ఇంట్లో చేసుకుంటే ఒక 1/2 అవర్ పట్టేది, బయట అయితే ఒక 15 మినిట్స్లో అయిపోయింది. ఎందుకంటే పెద్ద మంట ఉంటుంది కదా, అండ్ బాండి కూడా పెద్దది, ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ కాబట్టి చాలా త్వరగా అయిపోయింది అనమాట. ఒక్కసారి వేసినప్పుడు 1/2 కేజీ అంత చికెన్ అయితే వేసేసాను. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే దానికి బయట చేసుకునే దానికి. ఈవెన్ కర్రీస్ కూడా టేస్ట్ బాగుంటాయి కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలండి, బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూనే ఉంటామండి మేమైతే, నేను మా సిస్టర్ అయితే. టైం కూడా అలాగే గడిచిపోతుంది కదండి, అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం 1 వీక్ ఉన్నా 10 డేస్ ఉన్నా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీలో ఎంతమందికి కుకింగ్ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం కుకింగ్. అందులో నాన్ వెజ్ అంటే మాకు చాలా ఇష్టం. డైలీ తిన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే చేయాలంటే అంత ఇష్టంగానే కుక్ చేస్తామన్నమాట. నిన్న తిన్నాం కదా అనేసి ఈరోజు ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఉండదండి, అంతే ఇంట్రెస్ట్తో కుక్ చేస్తాను. ఓన్లీ నాన్ వెజ్ వరకే అది. కొంచెం లైట్ తక్కువ ఉందండి మా కాంపౌండ్లో, అందుకని కొంచెం డార్క్గా అనిపిస్తుంది చీకటి. ఒక వాయి అయితే అయిపోయింది చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా అనుకుంటే లైట్ లేదనమాట, అది ప్రాబ్లం అయింది. మా బాబు అయితే టార్చ్ లైట్ తీసుకొచ్చి వేస్తున్నాడు అందులో. చూడండి లైటింగ్ వస్తుంది కదా.
ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసుకోండి మీరు కూడా, ఓకేనా. ఇది వచ్చేసి మా కాంపౌండ్లో మామిడి చెట్లు ఉన్నాయండి. మా బాబు అవి తీసుకుంటానని చెప్పేసి ఫోటో అయితే తీశాను. అవి పట్టుకుంటున్నాను అనమాట, తీసుకుంటానని. ఈ చెట్టుకు కొంచెం ఇంకా వేయగలేదు ఎక్కువ, ఇంకో చెట్టుకు అయితే కొంచెం బాగా వేయండి. ఇంకా వాళ్ళనైతే వీడియో తీశాను, అలా ఫోటో తీస్తానని చెప్పేసి. తను వచ్చేసి మా మేనల్లుడు, మా అన్నయ్య కొడుకు. ఈగర్లీ వెయిటింగ్ అండి చికెన్ పకోడీ ఎప్పుడు అవుతుందని. ఇంతకుముందు అయితే అయ్యేటప్పుడే తినేవాళ్ళు, బట్ ఇప్పుడు నేను వీడియో తీస్తానని చెప్పేసి కొంచెం టచ్ చేయట్లేదు అనమాట. అప్పటికైనా 1-2 తీసుకొని తిన్నారు. ఫస్ట్ అయితే చేస్తుంటేనే అయిపోయేవండి మా ఇంట్లో. ఇప్పుడు వీడియో తీస్తానని ఇప్పుడు ఆగుతున్నారు. ఇంకా చూడండి, సెకండ్ వై అయితే వేసేసాను. కాంపౌండ్లో లైట్ కొంచెం తక్కువ ఉంది చూడండి. మా పిల్లలతో పాటు అక్కడ మా కుక్క పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నాయండి, ఎప్పుడు వేస్తారా అని చెప్పేసి. మీరు కూడా ఇంతేనండి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉంటారా? కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. చాలా ఫాస్ట్గా బాగా వేగాయి. ఇంట్లో అయితే మనకు 1/2 అవర్ టైం పడుతుంది కదా, బయట ఒక 15-20 మినిట్స్లో అయిపోయిందండి అంతే. ఏ ఫుడ్ కలర్ ఏమీ కూడా యూజ్ చేయనండి నేను. చికెన్ పకోడీ వేసేటప్పుడు నార్మల్గానే మ్యారినేట్ చేస్తాను. రీసెంట్గా మేము బిర్యానీ కూడా చేసుకున్నామండి, బట్ అది వీడియో తీయలేదనమాట, నేను లైవ్ పెట్టి చేశాను. లాస్ట్లో అయితే మిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేయించాను ఆయిల్లో. నంచుకొని తింటే బాగుంటుండే అంటారు, సో అలా వేసానండి. రెడీ అయ్యండి. ఇంకా మా పిల్లలైతే తినేసి చాలా బాగున్నాయని చెప్పారు ఎప్పటిలాగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోతో మేము ముందుంటారు మరి, ఓకేనా. సబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తుంటేనే ఇంకా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి ఎవరికైనా.